నీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు నీకు కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. మనల్ని కాయమని కాటేరమ్మని బతిమాలుకుంటున్నాను. అయ్యో అయ్యా, ఎంతమంది మగాడున్నారు, ఎవరికి చేత కదా? నీ కొడుకున్నాడుగా, అడిగి చెప్పాడు మగాడు కదా. నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. మీరు ఇక్కడ ఉండకూడదు, వెంటనే బయలుదేరా. ఖాన్ సార్ బలహీనమవడానికి వాళ్లలో వాళ్ళకి గొడవలు తెచ్చి సరైన సమయం కోసం 25 ఏళ్లుగా శౌర్యంగ సైన్యం ఎదురు చూసింది. ఈ కుర్చీతో పాటు నిన్ను కూడా తగలబెట్టడానికి అక్కడ ప్రతి శౌర్యంగా సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చెప్పు, ఎంతమందిని తెచ్చుకుంటున్నాం? ఆపాడు, వాడు బండిని ఆపాడు. సుల్తాన్ కావాలనుకున్నది శైలిని ఆపారు. ఏదైనా తెచ్చిచ్చేవాడు. మనం ఎంత దేవుళ్ళన్నా ఈ పడావు బండ భూమి మీదకి ఏ దేవుళ్ళు రారని ఎన్నిసార్లు చెప్పాలే. మొదటిసారి నీ ఒక్కడి కోసం మళ్ళేం చెప్తున్నావే? వద్దనుకున్నది చెప్పు. ఏదైనా అంతం చేసేవాడు. దేవుళ్ళు ఎట్లనో రారనో గదనే. ఒక్కడు తప్ప. నువ్వు ఎప్పుడు పిలిచినా నా చెప్పు. అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా. అయితే దాన్ని ఆపింది ఎవరు? తెలుసు. వాడి పేరు మన ఆర్మీ ఎక్కడుంది? గుర్తుంది బాబా. నేనిక్కడికొస్తా. రాక్షసుడన్నా వస్తాడేమోనని. నాయకుడు దేవా కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా కొడుకుని పంపించిందమ్మా.